హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిస్ వరల్డ్. నేను మీ శైలజ అండి. ఈరోజు నేను చేయబోతున్నాను గుత్తి వంకాయ కుర్మా. దీనికి కావాల్సిన పదార్థాలు: పావు కేజీ రౌండ్ వంకాయలు తీసుకున్నాను, చిన్న చిన్నవి. దీనికి 2 ఆనియన్స్ పెద్దవి, 2 టమాటోలు, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు, గరం మసాలా, ఉప్పు, మిరియాల పౌడరు, జీలకర్ర పౌడరు, ఇవన్నీ కావాలండి. ఆయిల్, దీనికి కావాల్సింది ఆయిల్. ఇప్పుడు వీటిని, ఈ ఆనియన్స్ని టమాటోస్ని గ్రిల్ మీద పెట్టుకొని కాల్చుకుందామండి. కాల్చి వాటిని గ్రైండ్ చేసుకోవాలి. దీనికి అందుకని ఆయిల్ పట్టించుకుందాం. మొత్తం ఆయిల్ పట్టించేసుకొని గ్రిల్స్ మీద పెట్టేసుకుందాము. గ్యాస్ వెలిగించేసుకుని స్టవ్ దాని మీద పెట్టేసుకుని అన్నీ అంతే, టమాటోకి కూడా ఆయిల్ మొత్తం రుద్దేసేయాలండి, పట్టించేసేయాలి. ఆయిల్ పట్టిస్తే దాని తోలు ఈజీగా ఊడొచ్చేస్తుందండి కాలిన తర్వాత. ఈ పచ్చిమిర్చికి కూడా లైట్గా ఆయిల్ చేసేసి మొత్తం ఆయిల్ రుద్దేసేసుకొని పెట్టేసుకుందామండి దాని మీద. పచ్చిమిర్చి లైట్గా కాలితే సరిపోతుందండి. ఇవి మాత్రం కొంచెం పైన బ్లాక్ కలర్ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని వాటర్ పోసుకొని ఒక గ్లాసులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందాం. వంకాయలు కదండి, కండ్ర అయిపోతాయి. దాని గురించి మనము కట్ చేసే ముందు వాటర్లో సాల్ట్ వేసుకుని పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా కట్ చేసుకోవాలండి సన్న సన్నగా. గుత్తి వంకాయలు కాబట్టి వాటిని అలాగే ఉంచేసి కట్ చేసేయండి. గుత్తులు ఉంటే బాగుంటుంది. మొత్తం అన్నీ కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇలానే కొంచెం సన్నగా కట్ చేసుకుంటే రేఖలు బాగా ఫ్రై అవుతుంది, లోపల వరకు గ్రేవీ వెళ్ళుద్ది. ఘాట్లు పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు ఇది కాలినాయని చూద్దామండి. అవన్నీ కాలిపోయినాయి. ఒక టమాటో, దీన్ని కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లో పెట్టేసుకుందామండి. ఇప్పుడు పక్కన ఒక స్టవ్ వెలిగించి దానిలో బాండి పెట్టుకుందామండి. వంకాయలు కట్ చేసి పెట్టాను కదండి. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకున్నాను. దానిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాం. ఈ వంకాయలన్నీ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నాను కదండి, అవి తీసేసి ఆయిల్లో వేసేసుకుందాం. స్టవ్ మీద వేసేసుకుంటున్నాను కదండి. మొత్తం అన్నీ వేసేద్దాం. ఇవి ముందు వేయించుకుంటే అప్పుడు గ్రేవీలో వేసినప్పుడు బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయండి. అదే కర్రీ వండేటప్పుడు వేసామనుకోండి, అప్పుడు అది సరిగ్గా కుక్ అవ్వండి వంకాయలు. అందుకని ముందు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకున్నానండి. సాల్ట్ పసుపు పట్టుకుంటే దీనికి వంకాయలు కొంచెం సాల్ట్గా బాగుంటాయి. తర్వాత గ్రేవీలో వేసినప్పుడు ఆ గ్రేవీ కూడా దీనికి పట్టుకుంటుంది. ఇప్పుడు బాగా మగ్గిపోవాలండి. దీన్ని సిమ్లో పెట్టేసుకుని స్టవ్ మూత పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు కాలినాయి కదండి ఇవి టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, వాటిని తొక్క తీసేసుకుందామండి. వీటన్నిటిని వాటర్లో వేసేసుకుందాం. చల్లటి వాటర్ తీసుకుని దానిలో పడేసుకుందాం. వాటర్లో వేస్తే తొక్క ఈజీగా వస్తుందండి. అవి కాలుతున్నాయి కదా, తీయటం కష్టం కాబట్టి వాటర్లో వేసేసుకుందాం. ఇప్పుడు వీటి తోలంతా ఒలిచేసుకుందామండి. ఆనియన్స్ ఫస్ట్ ఒలిచేస్తున్నాను. పైన నల్లగా అయిపోతుంది కదా, ఆ నల్లగా అయింది మొత్తం తీసేయాలి. మొత్తం తీసేద్దాము. మొత్తం తీసేసిన తర్వాత అట్లానే టమాటో అన్నీ తీసేద్దామండి. మొత్తం అన్నీ ఇలానే తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందామండి. బ్లాక్గా ఉన్నదంతా కట్ చేసేసి చిన్న ముక్కలు కట్ చేసేసి మిక్సీలో వేసేసుకుందాం. ఆనియన్కి పైన ఉన్నది కిందది మాడిపోయింది కదా, అది కూడా కట్ చేసేద్దామండి. టమాటో మొత్తం తొక్కంతా తీసేద్దాం. ఇలా గ్రేవీ కాల్చుకుని చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం కొంతమంది అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటారు, అదంతా టేస్ట్ ఉండదు, ఆయిల్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ కూడా కాల్చిన ఫ్లేవర్ వస్తుంది.
పచ్చిమిర్చి కట్ చేసేసుకుని 2 పీసెస్ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకుంటాను. ఇవి కూడా వేసేసుకుందాం జార్లో మొత్తం అన్నీ కట్ చేసుకుని. టమాటోలు బాగా కాలుతుంది కదండి, ఇలా జారిపోతుంది. బాగా వేడిగా ఉన్నాయండి, లోపల బాగా కుక్ అయిపోయింది ఆనియన్, బాగా వేడిగా ఉన్నాయి. చూసారా అలా జారిపోతుంది ఆనియన్. టమాటో కూడా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసేసుకుందామండి. చాలా వేడిగా ఉన్నాయండి వాటర్లో వేసినా కానీ. వీటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో మొత్తం వేసేసుకున్నాను. వీటిలో కొంచెం 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర వేసేసుకుని గ్రైండ్ చేసేసి పెట్టేసుకుంటాను. మెత్తగా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. చాలా సాఫ్ట్గా అయిపోయింది చూసారా, మంచి స్మెల్ వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇది కొంచెం చూడండి ఎలా సాఫ్ట్గా అయిందో, చూపిస్తున్నాను మీకు. ఇంత బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలకు కుక్ అయినాయేమో చూద్దామండి. వంకాయలు బాగా వేగాలండి, ఇంకా వేస్తా ఇంకా కొంచెంసేపు వేగుతూ ఉంటాయి. ఈలోపు చింతపండు, దీనికి కర్రీకి కావాల్సింది కొంచెం చింతపండు కూడా నానబెట్టుకుందాం. కొంచెం చిన్న సైజు లెమన్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. వాటర్లో వేసి నానబెట్టా. ఇప్పుడు ఈ వంకాయలు వేగిపోయినాయి కదండి, వీటిని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. దీనిలోనే కర్రీ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇవన్నీ బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు ఇంకో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దీంట్లోనే వేసుకుని దీంట్లోనే కర్రీ చేసి, ఇప్పుడు ఈ గ్రేవీ ఉంది కదండి గ్రైండ్ చేసింది సాఫ్ట్గా, అది కూడా ఆయిల్లో వేసేసుకుందాం. మొత్తం ఆయిల్లో వేసేసుకున్నానండి. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే కర్రీ మొత్తానికి సరిపోవాలి కదండి. సాల్ట్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. దీనిలోనే కట్ చేసి పెట్టుకున్నాను కదండి 3 పచ్చిమిర్చి, అవి కూడా వేసేసుకుందాం. బాగా కలిపేసేసి సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టేద్దామండి. దీన్ని కలిపాను కదా, ఇప్పుడు మూత పెట్టేసుకుంటా నేను. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది, ఇది బాగా వేగింది. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటానండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి. ఇది వేగుతూ ఉంటుంది కదా, ఇప్పుడు దీనిలోనే మనం కారం వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నానండి. గరం మసాలా కూడా వేసేసుకుందామండి. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అట్లానే దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుందాం. మిరియాల పొడి కొంచెం, కారం కొంచెం తక్కువ వేసుకొని మిరియాల పొడి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. దీనిలోనే వేయించి పెట్టుకొని జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఇదంతా బాగా కలిపేసుకుందామండి. బాగా కలిపేసిన తర్వాత దీంట్లోనే వేయించి పెట్టుకున్నాను కదండి వంకాయలు పక్కన, అవి కూడా వేసేసుకోవాలండి. అవి కూడా వేసేసుకుంటే ఈ గ్రేవీ మొత్తం వంకాయలకు పట్టుకుంటుంది. అప్పుడు టేస్టీగా ఉంటాయి వంకాయలు. వేసి బాగా కలిపేసేద్దాం. చూసారు కదా, ఇట్లా కలిపేసుకుందాం.
కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందామండి. బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీనిలోనే కర్డ్ వేసుకుందామండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా కర్డ్ వేసుకున్నానండి. దీన్ని కూడా బాగా కలిపేయాలి. కలపకుండా వాటర్ పోసేస్తే లేకపోతే లమ్స్ లాగా ఉన్నట్టు అలా బాగుండదండి. కర్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది వాటర్ పోస్తే. అందుకని ఫస్ట్ బాగా కలిపేయాలి. క్రీమీగా బాగా కలిపేసుకుని ఇప్పుడు కలుపుకున్నాను కదండి. దీనిలోనే వాటర్ పోసుకుందామండి. 1 గ్లాస్ అంతా వాటర్ పోసానండి. ఆ జార్లో పేస్ట్ గ్రైండ్ చేసే కదండి టమాటో ఆనియన్, అదే జార్లో ఒక 1 గ్లాస్ వాటర్ పోసుకుని ఆ జార్తో వేసుకున్నానండి. సాల్ట్ చూస్తున్నానండి సరిపోయింది లేదో. సాల్ట్ చాలేదు, ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటానండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవడమేనండి. మొత్తం అంతా ఒకసారి వేస్తే ఉప్పుగా అయిపోద్దండి. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవుతుందండి. అందుకని మనం చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టింది ఉంది కదండి, ఆ చింతపండు పులుసు దాంట్లో పోసేసుకుందాం. దాంట్లో పిండి వేసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుని బాగా కలిపేసుకుని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందామండి. ఆయిల్ పైకి వచ్చి కర్రీ ఆయిల్ సపరేట్ అయ్యే వరకు పెట్టాలండి. ఇదిగోండి చూడండి అయింది. కొంచెం ఉందండి ఇంకా వాటరీగా, చాలా వాటరీగా పలచగా ఉందండి. ఇంకా కొంచెం థిక్ అవ్వాలండి గ్రేవీ. థిక్ అయ్యే వరకు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ బంద్ చేద్దామండి. ఇంకా కొంచెం సేపు పెడదాం, లిడ్ పెట్టేసేద్దామండి. ఈ వంకాయ కుర్మాకి కొంచెం గ్రేవీ థిక్గా ఉంటేనే బాగుంటుందండి. చూసారా అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ కూడా సపరేట్ అయింది. ఇప్పుడు దింపేద్దామండి స్టవ్ బంద్ చేసుకొని. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా వంకాయలు ఎలా సాఫ్ట్గా అయినాయి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయడం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టడం వల్ల నా నోటిఫికేషన్స్ నేరుగా మీ ఫోన్కు